మీరు సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనేటప్పుడు ఇది చూసుకోకపోతే ఖచ్చితంగా మోసపోతారు, మీ పైసలు మొత్తం బర్బాద్ అవుతాయి. హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలా మంది ఫస్ట్ హ్యాండ్ మొబైల్ కొనే కంటే సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనడానికి కొంచెం ఇష్టపడతారు. ఎందుకు అంటే ఇంట్లో పరిస్థితులు బాగాలేకనో లేకపోతే డబ్బులు తక్కువ పడుతున్నాయనో. ఫస్ట్ హ్యాండ్ మొబైల్ ఆ 10,000 రేంజ్లో ఫస్ట్ హ్యాండ్ మొబైల్ అంటే చాలా కష్టం. ఆ 10,000కి సెకండ్ హ్యాండ్ మొబైల్ చాలా మంచి ఫీచర్స్తో వస్తుంది. అందుకోసం మనం ఏం చేస్తారంటే సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనడానికి ప్రిఫర్ చేస్తారు. అయితే ఇక్కడ నేను సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనే ముందు ఒక 10 చెక్ పాయింట్స్ చెప్తా. మీరు నెక్స్ట్ టైం సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనేటప్పుడు ఇవి దృష్టిలో పెట్టుకోరు. ఫస్ట్ ఆబ్వియస్లీ ఫిజికల్ చెక్. ముందుగా స్క్రీన్ చూడండి, మీ స్క్రీన్ పగిలిందా లేదా, స్క్రీన్ పైన ఏమైనా స్క్రాచెస్ ఉన్నాయా, బ్యాక్ ఫ్రంట్ సైడ్ ఫ్రేమ్ ఎలాగుందో ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కువ స్క్రాచెస్ ఉండి ఒకసారి డెంట్స్ ఇట్లా ఏమైనా ఉంటే అప్పుడే చూసుకోండి. ఇంటికి వచ్చిన తర్వాత అట్లా ఉందంటే ఏం చేయలేదు. ఇంకో విషయం ఏంటంటే మనకి మొబైల్ డ్రాప్ అవుతున్నప్పుడు డెంట్స్ పడతాయి కదా, లోపల ఏదైనా పార్ట్ ఏదైనా డ్యామేజ్ ఉందా లేదా అనేది ఒకసారి మీరు ఎక్కడైతే సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారో ఆ షాప్లో అడిగి చూడండి. ఫిజికల్ చెక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అక్కడ మెయిన్ మన కళ్ళకి కనిపించేది డిస్ప్లేలో ఏదైనా డెడ్ పిక్సెల్స్ ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. డిస్ప్లే మొత్తం చుట్టూరా ఒకసారి ఎక్కడ ఏ మూలకైనా డెడ్ పిక్సెల్స్ ఉన్నాయా, ఎక్కడైనా డాట్స్ లాంటివి ఏదైనా కలర్ ఇంబ్యాలెన్స్ అవ్వడం కావచ్చు, కలర్ అక్కడ కనిపించకపోవడం కావచ్చు, బ్లాక్ లేదా వైట్ అయిపోవడం కావచ్చు, ఇలాంటివి AMOLED డిస్ప్లేలో ఎక్కువ ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ బటన్స్. ఈ ఫిజికల్ బటన్స్ వాల్యూమ్ బటన్స్ కావచ్చు, పవర్ బటన్ కావచ్చు, కరెక్ట్ వర్క్ చేస్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. దాంతోపాటుగా ఛార్జింగ్ పోర్ట్ కూడా వర్క్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. దాంతోపాటుగా సిమ్ ట్రే అన్ని సరిగా ఉన్నాయా లేదా చూసుకోండి. ఇక సెకండ్ వచ్చేసి సౌండ్ అండ్ కెమెరా. ఇక స్పీకర్లో వాల్యూమ్ అనేది కరెక్ట్గా వస్తుందా లేదా, లేకపోతే పలిగిపోతున్నట్టు సౌండ్ వస్తుందా, అండ్ మైక్ కరెక్ట్ వర్క్ చేస్తుందా లేదా ఇవి చెక్ చేసుకోండి. ఇక ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా రికార్డింగ్ ఎలా ఉంది, ఫొటోస్ ఎలా వస్తున్నాయి, బాగా వస్తున్నాయా లేదా ముందే చెక్ చేసుకోండి. ఇక థర్డ్ వచ్చేసి బ్యాటరీ అండ్ ఛార్జింగ్. ఇక్కడ చెక్ చేసుకోవాల్సింది మనం బ్యాటరీ హెల్త్. ఆ బ్యాటరీ హెల్త్ ఐఫోన్లో అయితే మీకు సెట్టింగ్లో బ్యాటరీ లోపల క్లియర్గా చూపిస్తుంది అక్కడ బ్యాటరీ హెల్త్ ఎంత ఉంది అనేది. ఒకవేళ ఆండ్రాయిడ్ అనుకోండి, ఫోన్ డాక్టర్ ప్లస్ అని ఒక యాప్ ఉంటుంది, ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసి మొత్తం చెక్ చేసుకోవచ్చు మీరు. ఇక దాంతోపాటుగా ఛార్జింగ్ పెట్టి ఛార్జింగ్ సరిగ్గా అవుతుందా లేదా, స్పీడ్ ఏదైనా డిఫరెన్స్ ఉందా చెక్ చేసుకోండి. ఇక నాలుగో విషయం సాఫ్ట్వేర్ సంబంధించింది. ఇది చాలా ఇంపార్టెంట్, దృష్టిలో పెట్టుకోరు. ఫోన్ అనేది ఫ్యాక్టరీ రీసెట్ లేదా హార్డ్ రీసెట్ చేసిరా లేదా చూసుకోండి. ఒకవేళ చేయకపోతే ఖచ్చితంగా మీరు ఆ మొబైల్ తీసుకుంటామంటే ఫ్యాక్టరీ రీసెట్ చేసే తీసుకోండి. దీంతో పాటుగా ఐఫోన్ లోపల iCloud లాక్ అని ఉంటుంది, అది ఖచ్చితంగా తీసేయండి. ఫైండ్ మై డివైస్ అని iCloud లాక్ అనేది ఉంటుంది, అవి ఆఫ్ చేసి iCloud అకౌంట్ కూడా రీసెట్ చేసి ఆ ఫోన్ తీసుకోండి. ఇక ఆండ్రాయిడ్ లో అనుకోండి, గూగుల్తో లాగిన్ అయి ఉంటున్నాయి. ఇప్పట్లో ప్రతి ఫోన్ మీకు గూగుల్ అకౌంట్ లాగిన్ తో వస్తుంది కదా. ఇప్పుడు మీరు ఫోన్ తీసుకున్నారు అనుకోండి, గూగుల్ అకౌంట్ లాగిన్ ఉంది అనుకోండి, దాంట్లో కూడా మీరు నెక్స్ట్ టైం మీరు రీసెట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇంతకుముందు ఎవరైతే లాగిన్ ఉందో అదే అడుగుతుంది. కాబట్టి అక్కడే షాప్లోనే అడిగి ఫోన్ రీసెట్ చేయించుకొని ఆ మొబైల్ తీసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ అప్గ్రేడ్. ఒకవేళ మీరు ఐఫోన్ తీసుకుంటున్నారు అనుకోండి, సాఫ్ట్వేర్ విషయంలో మీరు అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, మీరు iPhone 11 తీసుకున్నారు, అది ఒక 20,000 రేంజ్ లోపల వస్తుంది. ఆ 20,000 రేంజ్ లోపల ఉన్న ఫోన్ని మీరు అప్డేట్ చేద్దామన్నా ఇప్పుడు లేటెస్ట్ iOS 26కి అది అప్డేట్ అవుతుంది. దాని తర్వాత అప్డేట్స్ ఏం రావు. ఇప్పుడు మనం బడ్జెట్ తీసుకునేదే బడ్జెట్ ఫోన్స్ కాబట్టి మీరు ఒకవేళ 10,000 లోపల తీసుకునే ఫోన్స్ అనుకోండి, అన్ని ఇయర్స్ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ రాకపోవచ్చు. అట్లీస్ట్ ఒక 1 ఇయర్ సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చే ఫోన్లు తీసుకోండి. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఐఫోన్లో మీరు ఎలా వాడినా నడుస్తుంది, ఎందుకంటే అది ఫుల్ రిస్ట్రిక్షన్ ఉంటుంది కాబట్టి. కానీ ఆండ్రాయిడ్లో అట్లా ఉండదు కదా. మీరు ఏదైనా బ్యాంకింగ్ సంబంధించిన యాప్స్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఫైనాన్షియల్ సంబంధించిన యాప్స్ కావచ్చు, ఏది ఇన్స్టాల్ చేసినా ఇప్పట్లో కొన్ని సాఫ్ట్వేర్స్కి కొన్ని యాప్స్కి లేటెస్ట్ ఆండ్రాయిడ్ వర్షన్ అనేది అవసరం పడుతుంది. కాబట్టి మీరు ముందే చెక్ చేసుకోండి. అట్లీస్ట్ ఆండ్రాయిడ్ 14 ఉన్న ఫోన్నే తీసుకోండి. ఇక ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి కనెక్టివిటీ. మీరు ఫస్ట్ మొబైల్ ఫోన్ చేతిలో తీసుకోగానే చెక్ చేయాల్సింది వైఫై, బ్లూటూత్ అండ్ నెట్వర్క్ రిసీవింగ్ ఎట్లుంది, ఫోన్ కాల్ చేస్తున్నప్పుడు కరెక్ట్ కనెక్టివిటీ ఉందా లేదా, డేటా స్పీడ్ ఎట్లా వస్తుంది, ఇవి కొంచెం బేసిక్ పాయింట్స్ చెక్ చేసుకోండి. మీ సిమ్ దాంట్లో వేసి నెట్వర్క్ ఎట్లా వస్తుందో చెక్ చేసుకోండి. ఇక సిక్స్త్ పాయింట్ వచ్చేసి సెక్యూరిటీ చెక్. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని మీరు ఎలా చేశారంటే మీ ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి అబౌట్ ఫోన్ లో అక్కడ IMEI నెంబర్ అని ఉంటుంది, దాన్ని కాపీ చేసుకొని క్రోమ్ లో కావచ్చు లేకపోతే గూగుల్లో కావచ్చు వెళ్ళి అక్కడ IMEI చెక్ అని ఉంటుంది, ఈ IMEI నెంబర్ అక్కడ పేస్ట్ చేసి చెక్ చేయండి. ఇట్లా ఎందుకు చేయాలంటే మీరు తీసుకునే సెకండ్ హ్యాండ్ ఫోన్ అనేది దొంగతనం చేసిందా లేకపోతే క్లీన్ ఫోన్ అయినా ఒకసారి చెక్ చేసుకోండి. మీకు అక్కడ IMEI చెక్ వెబ్సైట్ లో క్లియర్ గా చూపిస్తుంది ఫోన్ క్లీన్ ఉందా, బ్లాక్ లిస్ట్ లో ఉందా అని. బ్లాక్ లిస్ట్ లో ఉంటే ఖచ్చితంగా ఆ ఫోన్ ని స్కిప్ చేసేయండి. ఇక పర్సనల్ గా నా సజెషన్ ఏంటంటే మీరు సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనేటప్పుడు ఖచ్చితంగా ఫోన్ యొక్క బాక్స్ ఉందా లేదా అని అడగండి. ఫోన్ బాక్స్ ఉంటే తీసుకోండి. దాంతో పాటుగా ఒరిజినల్ బిల్ అయితే ఉంటది కదా, ఎవరైతే ఫస్ట్ మొబైల్ కొన్నారో వాళ్ళది ఆ ఒరిజినల్ బిల్ కూడా తీసుకోండి. ఖచ్చితంగా మ్యాండటరీగా అయితే బాక్స్ ఉన్న మొబైల్ ఫోన్ కొనుక్కోవడానికి ప్రిఫర్ చేయండి అబ్బా. ఇక సెవెంత్ పాయింట్ వచ్చేసి స్టోరేజ్ అండ్ ర్యామ్. మీరు తీసుకోబోయే ఫోన్ లో ర్యామ్ ఎంత ఉంది, ఇంకో విషయం ఏంటంటే ర్యామ్ జనరేషన్ ఎంత, అది కూడా చెక్ చేసుకోండి. ర్యామ్ జనరేషన్ మీకు తెలియకపోతే మన ఛానల్లో ఒక వీడియో ఉంటుంది టోటల్ ర్యామ్ గురించి, అక్కడ వెళ్ళి చూడొచ్చు. ఇక్కడ ర్యామ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ iCards లో ఉంది, చెక్ చేయొచ్చు. విషయంలోకి వచ్చేద్దాం. ఏంటంటే ర్యామ్ మినిమం ఒక 6GB ర్యామ్ ఉండేలాగా చూసుకోండి. అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే మినిమం 128GB ఉన్న ఫోన్సే ఉన్నాయి మార్కెట్లో. బట్ ఒకవేళ ఐఫోన్ తీసుకుంటున్నాను అనుకోండి, 256 దొరికితే ట్రై చేయండి. ఐఫోన్ విషయం మీకు తెలిసిందే, స్టోరేజ్ పెరిగినా కొద్దీ దాని ప్రైస్ ఘోరంగా పెరిగిపోతుంది. సో ఆండ్రాయిడ్ లోపల 256
ఉండేలా చూసుకోండి. దొరకకపోతే ఏం చేయాలనుకోండి, ఖచ్చితంగా ట్రై చేయండి, దొరికితే తీసుకోండి. ఇక నెక్స్ట్ 8th పాయింట్ వచ్చేసరికి క్రూషియల్ పార్ట్ ప్రాసెసర్. మీరు మొబైల్ ఫోన్ తీసుకుంటున్నారంటేనే మెయిన్ ప్రాసెసర్దే ఉంటుంది. ఇప్పుడు మీరు మొబైల్ ఫోన్ చిన్న ప్రాసెసర్ తీసుకొని దాంట్లో హై గేమింగ్ చేస్తుంటే నడవదు. మీరు తీసుకునే సెకండ్ హ్యాండ్ మొబైల్లో కూడా మినిమం మీరు ఒక 6 యాప్స్ ఓపెన్ చేస్తే అవి ల్యాగ్ అవ్వకుండా ఓపెన్ అవ్వాలి. అక్కడ ర్యామ్ స్టోరేజ్ ఉంటే సరిపోదు, ప్రాసెసర్ కూడా వెరీ ఇంపార్టెంట్. సెకండ్ హ్యాండ్ ఫోన్ ఉంటేప్పుడు ఆండ్రాయిడ్లో అయితే అక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు అక్కడ ప్రాసెసర్ ఏది ఉంది అని చూపిస్తుంది. ఒకవేళ చూపించకపోతే మీరు ఏ మోడల్ కొంటున్నారో ఆ మోడల్ని గూగుల్లో సెర్చ్ చేయండి. గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఏ ప్రాసెసర్ ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఆ ప్రాసెసర్ క్లాక్ స్పీడ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. క్లాక్ స్పీడ్ అంటే ఏదో తెలియకపోతే దీని గురించి సపరేట్ వీడియో కావాలంటే కింద కామెంట్లో చెప్పండి, దాని గురించి మనం ఒక సపరేట్ వీడియో చేద్దాం. మినిమం మీరు సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటున్నప్పుడు 2.3 నుంచి 2.6 GHz క్లాక్ స్పీడ్ ఉండాలి. అంతకంటే తక్కువ ఉందనుకోండి మొబైల్ అనేది హ్యాంగ్ అవుతుంది. తర్వాత నేను ఇంత మంచి మొబైల్, ఇంత బ్రాండెడ్ మొబైల్ తీసుకున్నా తర్వాత ల్యాగ్ అవుతుంది అట్లేముండదు. మీరు ఎంత మంచి ప్రాసెసర్ ఉన్నది అనేది ఇంపార్టెంట్ మొబైల్ లోపల. ఇక 9th పాయింట్ వచ్చేసరికి ఆ మొబైల్ ఇంతకు ముందు ఎప్పుడైనా రిపేర్ అయిందా లేదా అని చెక్ చేసుకోండి. ఎక్కువ శాతం మొబైల్స్ అనేవి రిపేర్ అయితేనే సెకండ్ హ్యాండ్లో అమ్మేస్తారు. కొంతమంది మంచి ఫోన్స్ కూడా సెకండ్ హ్యాండ్లో అమ్ముతారు అనుకోండి. ఒకవేళ రిపేర్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక ఆ మొబైల్ బాగా లేకున్నా ఏదైనా రిపేర్ ఉండి దానికి ఎక్కువ ప్రైస్ చెప్పారు అనుకోండి, మీరేం చేస్తారంటే మీకు తెలిసిన దగ్గర మొబైల్ ఫోన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ చుట్టాలు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకెవరైనా తెలిసిన దగ్గర మొబైల్ ఫోన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే వాళ్ళు వాడుతున్నప్పుడు మీరు చూస్తారు ఆ ఫోన్ని వాళ్ళు ఏ విధంగా వాడుతున్నారు. లైట్ యూజరా, మీడియం యూజరా, హై యూజరా, ఎలాంటి యూజర్, గేమింగ్ ఇట్లా చేస్తారా. ఒకవేళ ఆ మొబైల్ ఫోన్ యూజర్ అనేవాడు లో లేదా మీడియం యూజర్ అయితే మీకే బెనిఫిట్. ఇక 10th పాయింట్ వచ్చేసి ఏంటంటే మీరు మొబైల్ ఫోన్ కొనుక్కుంటున్నప్పుడు సేమ్ ఏదైతే మీరు మోడల్ ఎంచుకుంటారు కదా ఆ మోడల్ గురించి బయట కూడా ఒకసారి తెలుసుకోండి. బయట వేరే షాప్లో కావచ్చు, చుట్టుపక్కల ఏరియాస్లో ఎక్కడైనా చెక్ చేయండి ఆ మొబైల్ ఫోన్ వాల్యూ ఎంత ఉంది. ఒకవేళ షాప్ కీపర్ అనేవాడు మీకు ఎక్కువ రేట్ కమ్మేస్తున్నాడా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేనే మార్కెట్లోకి ఒక సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్ కొందామని పోయినా అనుకో. అక్కడ నాకు ఒక 4000 రూపీస్ది మొబైల్ ఫోన్ చూపించాడు. ఆ 4000 రూపీస్ ఆ మొబైల్ ఫోన్కి వర్త్ అనిపిస్తలేదు. నేనేం చేసిన అంటే వేరే షాప్లోకి వెళ్ళి ట్రై చేసిన. సేమ్ మోడల్ కావచ్చు లేకపోతే అదే సేమ్ స్పెసిఫికేషన్స్ ఉన్న మొబైల్ అక్కడ దొరికింది, కానీ ఒక 1000 రూపాయలు తక్కువ దొరుకుతుంది లేదా ఒక 500 రూపీస్ తక్కువ దొరుకుతుంది అనుకోండి. ఖచ్చితంగా మనం ఆ 500 రూపీస్ తక్కువ దొరికేదే తీసుకోవాలా. ఇంతకుముందు నేను చెప్పిన 9 చెక్ పాయింట్స్ అని చెక్ చేసే తీసుకోవాలా. బట్ 500 రూపీస్ తక్కువ వస్తుందంటే మనకు బెనిఫిటే కదా. ఇక మరీ తక్కువకి వస్తే తీసుకోకండి, ఎందుకంటే ఫేక్ ఫోన్స్ వస్తున్నాయి. ఐఫోన్లో అయితే కొంతమంది క్లోన్ ఫోన్స్ అమ్మేస్తారు. చూడడానికి సేమ్ ఐఫోన్ లాగానే ఉంటుంది, కానీ అందులో ఆండ్రాయిడ్ వాయిస్ నడుస్తుంది. చూసుకొని బై చేయండి. మంచి ట్రస్టెడ్ సెల్లర్స్ దగ్గర లేదా రిఫర్బిష్డ్ స్టోర్స్లో కొనడం మంచిది. కొన్ని ఎక్స్ట్రా టిప్స్ చెప్తా, ఇవి మీకు చాలా ఉపయోగపడతాయి. ఒకవేళ మీరు ఐఫోన్ తీసుకుంటున్నారు అనుకోండి, అక్కడ వాటర్ డ్యామేజ్ అయితే మీకు సిమ్ ట్రే దగ్గర రెడ్ కలర్ కనిపించింది అనుకోండి, అది వాటర్ డ్యామేజ్ ఉన్న ఐఫోన్ అని అర్థం. అదే వైట్ కలర్ లేదా సిల్వర్ కలర్లో ఉంటే అది ఒరిజినల్, అంటే కంపెనీ నుంచి వచ్చిన ఫోను ఎట్లుందో అట్లుంది, వాటర్లో డ్యామేజ్ అవ్వలేదు లేదా లిక్విడ్ డ్యామేజ్ అవ్వలేదు అని అర్థం. మీరు ఐఫోన్ తీసుకుంటుంటే ఇది ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఇంకో టిప్ ఏంటంటే ఒకవేళ మీరు ఐఫోనే తీసుకుంటున్నారు అనుకోండి, ఖచ్చితంగా ఐఫోన్కి సంబంధించిన ఛార్జరే వాడండి. ఐఫోన్కి సంబంధించిన ఒరిజినల్ కేబులే వాడండి. ఎందుకంటే వేరే కేబుల్స్తో లేదా వేరే ఛార్జర్స్తో ఛార్జ్ చేస్తే ఫోన్ బ్యాటరీ హెల్త్ అనేది ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. ఇక ఆండ్రాయిడ్ ఫోన్స్ అనుకోండి, ఎవరైతే సెల్లర్ దగ్గర మీరు ఆండ్రాయిడ్ ఫోన్ కొనుక్కుంటున్నారో అదే సెకండ్ హ్యాండ్ ఫోన్, దానికి సంబంధించిన ఒరిజినల్ ఛార్జర్ ఉంటే ఇంకా మంచిది. ఒకవేళ లేకపోయినా ఒరిజినల్ ఛార్జర్ తీసుకొని ప్రయత్నం చేయండి. మీ ఇంట్లో కానీ ఎవరిదైనా ఒప్పో ఫోన్ ఉందనుకోండి, ఒప్పో ఫోన్ ఛార్జర్ అనేది మీకు రియల్మీకి వర్క్ చేస్తుంది, రియల్మీ నార్జోకి వర్క్ చేస్తుంది, అండ్ OnePlus, ఈ 4 ఫోన్లకి సేమ్ ప్రోటోకాల్ అనేది వర్క్ అవుతుంది. కాబట్టి మీరు రియల్మీ ఛార్జర్ ఉన్న ఒప్పోకి పెట్టుకోవచ్చు అలా అన్నమాట. ఒకవేళ వివో ఫోన్ అనుకోండి, అది ఐక్యూ ఫోన్ ఛార్జర్ అయినా వర్క్ చేస్తుంది అలా అన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని మీకు అర్థమైనాయని అనుకుంటున్నాను. ఒకవేళ గుర్తునకపోతే వీడియో సేవ్ చేసుకోండి లేదా కీప్ నోట్స్లో ఈ పాయింట్స్ అన్ని రాసుకోండి. నెక్స్ట్ టైం మీరు మొబైల్ ఫోన్ కొనుక్కోవడానికి వెళ్తున్నప్పుడు ఈ చెక్ పాయింట్స్ అన్ని చెక్ చేసుకొని మొబైల్ ఫోన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో నెక్స్ట్ వీక్ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.